వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం తెలుగు కంటెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది అని అడిగారు. సో చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? సో చదువు పాఠ్యభాగం అనేది మనకి కథాకావ్యానికి చెందిన ప్రక్రియ అన్నమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు? చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారా, పొరవి గోపరాజు గారా, ఏనుగు లక్ష్మణ కవినా, వట్టికోట ఆళ్వార్ స్వామినా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? చదువు పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేనివాడు ఎవరు? కమలాకరుడా, త్రివిక్రముడా, ధనుంజయుడా, వర్షుడా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కమలాకరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు ఎవరు? విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు ఎవరు అని అడిగారు. సో విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు. నెక్స్ట్ బిట్ వచ్చి విక్రమార్కుని మంత్రి ఎవరు? విక్రమార్కుని మంత్రి ఎవరు? బట్టి. విక్రమార్కుని మంత్రి బట్టి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కమలాకరుడికి చదువు నేర్పిన కాశ్మీర ప్రాంత బ్రాహ్మణుడు ఎవరు? కమలాకరుడికి చదువు నేర్పిన కాశ్మీర ప్రాంత బ్రాహ్మణుడు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి చంద్రకేతుడు. నెక్స్ట్ బిట్ వచ్చి వక్తము అనగా అర్థం ఏమి అని అడిగారు. సో ఏంటి? ముఖము. నెక్స్ట్ బిట్ వచ్చి నాయనమ్మ పాఠ్యభాగ ఇతివృత్తము ఏమిటి అని అడిగారు. సో నాయనమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం సో ఏమవుతుంది? ప్రజాసేవన, దేశభక్తిన, ప్రేమ వాత్సల్యమ, వృద్ధుల పట్ల వైఖరిన? నాయనమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి. నెక్స్ట్ బిట్ వచ్చి నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందును అని అడిగారు. ఏ ప్రక్రియకి చెందుతుంది? గేయ కవితానా, వచన కవితానా, కథానికానా, పద్య కవితానా? కథానిక. నెక్స్ట్ బిట్ వచ్చి నాయనమ్మ పాఠ్యభాగంలో నాయనమ్మ మనమడు ఎవరు అని అడిగారు. సో నాయనమ్మ మనమడు ఎవరు అంటే రవి. నెక్స్ట్ బిట్ వచ్చి నాయనమ్మ మంచం ప్రక్కనున్న వస్తువులను తారుమారు చేసినది. నాయనమ్మ మంచం పక్కన ఉన్న వస్తువుల్ని తారుమారు చేసినది ఎవరు అని అడిగారు. సో ఎవరు చేశారు? శేఖర్. నెక్స్ట్ బిట్ వచ్చి నాయనమ్మ పాఠ్యభాగంలో పశ్చాత్తాపం పడిన పాత్ర ఏది అని అడిగారు. సో పశ్చాత్తాప పడిన పాత్ర శేఖర్. నెక్స్ట్ బిట్ వచ్చి శతక సుధ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? శతక సుధ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అని అడిగారు. సో శతక పదం అనేవి మనకి నైతిక విలువలు. సార్ ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండడాన్ని ఏమంటారు? సో ఏమంటారు? ముక్తకం. నెక్స్ట్ బిట్ వచ్చి సుమతి శతకంలోని ఛందస్సు ఏది? సుమతి శతకంలోని ఛందస్సు ఏది అని అడిగారు. సో సుమతి శతకంలోని ఛందస్సు కందం. నెక్స్ట్ బిట్ వచ్చి జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరిస్తూ రాసిన ఏ రచన శేషప్ప కవికి పేరు తెచ్చింది? నరసింహ శతకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నగ్న సత్యాలు శతకాన్ని రాసినవారు. నగ్న సత్యాలు శతకాన్ని రాసినవారు ఎవరు? సో నగ్న సత్యాలు శతకాన్ని రాసింది ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. నెక్స్ట్ బిట్ వచ్చి
వరంగల్ అర్బన్ జిల్లా రంగసాయిపేట గ్రామానికి చెందిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఆడపు చంద్రమౌళి. నెక్స్ట్ బిట్ వచ్చి యాదగిరి వాస నరసింహ రామ విభో ప్రభో అనే మొక్కటంతో శతకం రాసినవాడు ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు? దూపాటి సంపత్ కుమారాచార్య. నెక్స్ట్ బిట్ వచ్చి తొలి తెలుగు నీతి శతకం ఏది అని అడిగారు. సో తొలి తెలుగు నీతి శతకం అంటే వేమన శతకమా, భాస్కర శతకమా, సుమతి శతకమా, శ్రీకాళహస్తేశ్వర శతకమా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? సుమతి శతకం. నెక్స్ట్ బిట్ వచ్చి అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగం రాసింది? టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ బిట్ వచ్చి టి కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి ఏది అని అడిగారు. టి కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అమ్మ పెట్టుకున్న ముక్కు పుడకను కవి ఎవరితో పోల్చాడు. సో ఎవరితో పోల్చాడు? నెలవంకతో పోల్చాడు. నెలవంక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అమ్మ వాకిట్లో వేసిన ముగ్గును కవి ఎవరితో పోల్చాడు. వాకిట్లో వేసిన ముగ్గుని రంగులద్దిన చీరతో పోల్చాడు. నెక్స్ట్ బిట్ వచ్చి వంట గిన్నెలు అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు అని అడిగారు. సో వంట గిన్నెలు తెలంగాణలో ఏమంటాం? బోళ్ళు అంటాం. బోళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లె అందాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది. ఏ ప్రక్రియకి చెందుతుంది? కావ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లె అందాలు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. పల్లె అందాలు పాఠ్యభాగ రచయిత అచ్చి వెంకటాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో అచ్చి వెంకటాచార్యుల రచన ఏది? అచ్చి వెంకటాచార్యుల రచన ఏది అని అడిగారు. సో పైవన్నీ, అండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, పైవన్నీ కూడా అచ్చి వెంకటాచార్యుల రచనలు. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లె అందాలు పాఠ్యభాగ ఇతివృత్తం ఏది అని అడిగారు. సో పల్లె అందాలు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? గ్రామీణ సౌందర్య చిత్రణ. నెక్స్ట్ బిట్ వచ్చి జాయపతులు అనగా ఎవరు. జాయపతులు అంటే భార్య భర్తలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వారిలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆదర్శ వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఉప్పల మల్సూర్. నెక్స్ట్ బిట్ వచ్చి మల్లినాథసూరి స్వగ్రామం మెదక్ జిల్లాలోని. సో మెదక్ జిల్లాలోని ఎక్కడ? సిద్దిపేటనా, గంగారమా, కొల్చారమా, గుడికండమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కొల్చారం. నెక్స్ట్ బిట్ వచ్చి మల్లినాథుడు ఏ సంస్కృత కవి రచనలకు వ్యాఖ్యానం రాశాడు. వ్యాఖ్యానం రాశాడు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ మనకి కాళిదాసు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రేరణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది. సో ప్రేరణ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? స్వీయ చరిత్ర అండ్ ఆత్మకథ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆత్మకథలు, స్వీయ చరిత్రలు ఏ పురుష కథనంలో ఉంటాయి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తమ పురుష కథనం. ఉత్తమ. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రేరణ పాఠ్యభాగ రచయిత ఎవరు. ప్రేరణ పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? అబ్దుల్ కలాం. నెక్స్ట్ బిట్ వచ్చి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఎవరి ఆత్మకథ అని అడిగారు. సో ఎవరి ఆత్మకథ? కలాం. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని కలాంతో అన్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? ఇయదురై సోలమాన్. నెక్స్ట్ బిట్ వచ్చి కలాం అన్నయ్య ముస్తఫా కమాల్ ఏ దుకాణం నడిపేవాడు.
సో ఏ దుకాణం నడిపారు? కిరాణా షాపు. నెక్స్ట్ బిట్ వచ్చి కలాం తమ్ముడు కాసిం మహమ్మద్ ఏ దుకాణం నడిపేవాడు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫ్యాన్సీ దుకాణం. నెక్స్ట్ బిట్ వచ్చి కలాం ఏ శాస్త్రంపై అమిత ఆసక్తి ఏర్పరచుకున్నారు? ఏ శాస్త్రం? భౌతిక శాస్త్రం. నెక్స్ట్ బిట్ వచ్చి శిల్పి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. శిల్పి పాఠ్యభాగ రచయిత గుర్రం జాషువా. నెక్స్ట్ బిట్ వచ్చి సందేశభరితమైన జాషువా రచన ఏది? సందేశభరితమైన జాషువా రచన ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి గబ్బిలం. నెక్స్ట్ బిట్ వచ్చి వర్ణ వ్యవస్థను అస్పృశ్యతను నిరసించిన జాషువా రచన ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి గబ్బిలం. నెక్స్ట్ బిట్ వచ్చి షానామా గ్రంథాన్ని పారసీక భాషలో రచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? పిరదౌసి. నెక్స్ట్ బిట్ వచ్చి శిల్పి పాఠ్యభాగం జాషువా రాసిన ఏ ఖండకావ్య సంపుటి నుండి గ్రహించబడింది అని అడిగారు. సో మొదటి సంపుటియా, ద్వితీయ సంపుటియా, తృతీయ సంపుటినా, చతుర్థ సంపుటియా? కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి మొదటి సంపుటి. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక అంశాన్ని విభిన్న కోణాల్లో దర్శిస్తూ సందేశాత్మకంగాను వర్ణనాత్మకంగాను భావోద్వేగంతో చేసే రచన ఏది అని అడిగారు. సో ఏంటి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఖండకావ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి మంచి కిరీటం అనే పదంలోని సమాసం ఏది అని అడిగారు. మంచి కిరీటం. సో ఏ సమాసం అవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమా, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమా, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసమా, రూపక సమాసమా? సో ఏ సమాసం అవుతుంది? మంచి కిరీటం. మంచిదైన కిరీటం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి పాఠ్యభాగ రచయిత దేవులపల్లి రామానుజన్ రావు. నెక్స్ట్ బిట్ వచ్చి దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 50 సంవత్సరాల జ్ఞాపకాలు. నెక్స్ట్ బిట్ వచ్చి దేవులపల్లి రామానుజరావు రచించిన వ్యాస సంపుటి ఏది అని అడిగారు. సో వ్యాస సంపుటి సారస్వత నవనీతం. నెక్స్ట్ బిట్ వచ్చి విషయ క్లుప్తత సరళత అనేవి దేని లక్షణాలు అని అడిగారు. సో దేని లక్షణాలు? గజల, గేయ కవితనా, వచన కవితనా, రేడియో ప్రసంగమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? రేడియో ప్రసంగం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో జానపద కళారూపం ఏది? తొలుబొమ్మలాటనా, యక్షగానమా, బుర్రకథన, పైవన్య? ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్ని. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వారిలో గారడీ విద్యను ప్రదర్శించేవారు ఎవరు అని అడిగారు. సో గారడీ విద్యను ప్రదర్శించేవారు విప్ర వినోదులు. నెక్స్ట్ బిట్ వచ్చి పులిజూదం ఆటలో ఎన్ని పుల్లులు ఉంటాయి? పులిజూదం ఆటలో ఎన్ని పుల్లులు ఉంటాయి అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 3. నెక్స్ట్ బిట్ వచ్చి పులిజూదం ఆటలో మేకల సంఖ్య ఎంత? సో మేకల సంఖ్య 16. నెక్స్ట్ బిట్ వచ్చి అక్షక్రీడ అనే ఆటను కవులు ఏ గ్రంథాల్లో ఎక్కువగా చిత్రించారు? అక్షక్రీడ అనే ఆటను కవులు ఏ గ్రంథాల్లో ఎక్కువగా చిత్రించారు అని అడిగారు. ఏంటి? చిత్రకావ్యమా, కథాకావ్యమా, వచనా కావ్యమా, ప్రబంధ కావ్యమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రబంధ కావ్యం.
నెక్స్ట్ బిట్ వచ్చి చెరబండరాజు స్వగ్రామమైన అంకుశాపురం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉంది? మేడ్చల్. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ కులమబ్బి మాదేమతమబ్బి, ఏ కులమబ్బి మాదేమతమబ్బి అనే గేయాన్ని రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? చెరబండ రాజు. నెక్స్ట్ బిట్ వచ్చి చెరబండరాజు ఏ కవిగా ప్రసిద్ధుడు? ఏ కవిగా ప్రసిద్ధుడు? అభ్యుదయ కవి, అనుభూతి కవి, దిగంబర కవి, పేరడి కవి? ఆన్సర్ అనేది ఏమవుతుంది? దిగంబర. నెక్స్ట్ బిట్ వచ్చి పశువు అనే పదానికి వికృతి పదం ఏది? పశువు. పసుపు అనే పదానికి వికృతి పదం ఏమవుతుంది? పసరం. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ కులం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును అడిగారు. ఏ కులం పాఠ్యభాగం? ఆన్సర్ అనేది ఏమవుతుంది? గేయం. నెక్స్ట్ బిట్ వచ్చి సీత ఇష్టాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? ఏ ప్రక్రియకు చెందుతుంది సీత ఇష్టాలు పాఠ్యభాగం? కరెక్ట్ ఆన్సర్ వచ్చి బుర్రకథ. నెక్స్ట్ బిట్ వచ్చి వంత పాట గల కళారూపం ఏది అని అడిగారు. సో వంత పాట గల కళారూపం ఏంటి? హరికథనా, యక్షగానమా, బుర్రకథనా, తోలుబొమ్మలాటనా? బుర్రకథ. నెక్స్ట్ బిట్ వచ్చి సీత ఇష్టాలు పాఠ్యభాగంలో ప్రధాన కథకురాలు ఎవరు అని అడిగారు. ప్రధాన కథకురాలు ఎవరు? కృష్ణవేణి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.